ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా దండకారణ్యంలో ఉన్నాం. జీడిపల్లి 2 క్యాంప్, సిఆర్పిఎఫ్ క్యాంప్ దగ్గర ఉన్నటువంటి జీడిపల్లి నయాపోరా అనేటువంటి కుగ్రామంలో ఉన్నాం. ఇది వ్యవహారిక భాషలో మనం కుగ్రామం అంటాము, కానీ ఇది ఓ తాండా లాంటిది. అసలు ఆదివాసీ గూడాలు ఎన్ని నివాసాలను కలిగి ఉంటాయి? ఈ దండకారణ్యంలో ఆదివాసీలు ఎలా బతుకుతారు, ఎలా నివసిస్తారు అనేటువంటిది ఇప్పుడు మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. మొదటగా చూడండి, ఆదివాసీ గ్రామంలో ఈ నయాపోరా గ్రామంకి స్టార్టింగ్లో ఈ చిన్న కంచె లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. సాధారణంగా మనమైతే ఒక ఇనుప సువ్వలతోటి, సరిహద్దు రాళ్లతోటి మనము చేస్తాము. సో ఇది కేవలము దానికి వాళ్ళ ధాన్యం కోసము ఇక మొత్తంతో ఇప్పుడు చూడొచ్చు, ఈ పిల్లలు మొత్తం అంతా కూడా చదువుకోవడానికి వెళ్ళి, పక్కన ప్లేస్ నుంచి చదువుకోవడానికి వెళ్ళి ఈ నయాపోరా గ్రామంలోకి వస్తున్నారు. చూడొచ్చు, స్కూల్కి వెళ్ళారు వాళ్ళు. ఉదయాన్నే 9 గంటలకి స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళి ఇప్పుడు 4:30 అవుతోంది. 4:30 నుంచి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఈ నయాపోరా అనేటువంటి ఈ ఆదివాసీ గూడానికి వస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి ఈ ముగ్గురు కూడా పక్కనే ఉన్న గ్రామంలో ఎవరో చనిపోయారట. ఆ చనిపోయినటువంటి వాళ్ళని పరామర్శించి అక్కడ ఆ కార్యక్రమాలంతా పూర్తయిపోయిన తర్వాత వస్తున్నారు. సో ఇప్పుడు మనము ఈ నయాపోరా అనేటువంటి ఆదివాసీ గూడెంలోకి మనము ఎంట్రన్స్ అవుతున్నాము. చూడండి, ఇక్కడ ఇల్లులు మొత్తం అంతా ఎక్కడ ఎలా నిర్మితం అయిపోయాయో మనకు ఈజీగా అర్థమవుతోంది. చూడండి, ఇక్కడ పెంకులతో, రెల్లు గడ్డితోటి ఇదంతా మనకు నిర్మితమై ఉంది. మంచి బంకమన్ను, పుట్టమన్నుతోటి మొత్తం అంతా కూడా వీళ్ళు చేశారు. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఏంటంటే, ఎక్సర్సైజ్ చేసుకునేందుకు ఇక్కడ పిల్లలు కొంతమంది దీన్ని తయారు చేశారు. సిమెంట్ దిమ్మెలు కనిపిస్తున్నాయి. అంటే మనము పెప్సీ, కోకోకోలా తాగేటువంటి ఆ బాటిల్లో సిమెంట్, దాని మధ్యలో ఒక కర్ర పెట్టి వీళ్ళు దీన్ని ఒక డంబెల్స్ లాగా తయారు చేశారు. బహుశా రేపు ఉదయాన్నే వాళ్ళు మొత్తం అంతా కూడా దాన్ని వ్యాయామం కోసము వినియోగించుకుంటూ ఉంటారు. సో ఆదివాసీలు ఇళ్ళు ఎలా ఉంటాయో మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇక్కడ. సో వాళ్ళ గోడ నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే ఇది కేవలం మట్టి మాత్రమే, చాలా శ్రేష్టమైనటువంటి ఓండ్రు మట్టి. ఈ ఓండ్రు మట్టి, దీని మధ్యలో కలప, ఇక్కడ దొరికేటువంటి కలప వంట చెరుకుతో పెట్టి చాలా పటిష్టంగా చేసుకున్నారు. నాగలి, వీళ్ళకి అవసరమైనటువంటి పొలం దున్నటానికి, అంటే వీళ్ళకి సొంత భూమి అంటూ ఏం లేకపోవచ్చు, పోడు వ్యవసాయం మీద పూర్తి స్థాయిలో ఆధారపడి ఉంటారు. ఆ నాగలిని వీళ్ళంతా కూడా పెట్టుకున్నారు. సో ముందే చెప్పుకున్నాం కదా, ఇంతకు ముందు వరకు ఇక్కడ కరెంటు ఉండేది కాదు అని చెప్పడానికి నిజమైనటువంటి తార్కాణం మనకి ఇక్కడ ఈ సోలార్ ల్యాంప్ కనిపిస్తుంది. సోలార్ ల్యాంపులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి, ఇది సోలార్ ల్యాంప్. ఈ సోలార్ ల్యాంప్ నుంచే మొత్తం అంతా కూడా వాళ్ళకి గూడెంలో మొత్తం అంతా కూడా వెలుగులు వస్తున్నాయి. ఈ మనము చూడొచ్చు, ఇందాక మనము చెప్పుకున్నట్లుగానే ఇది ఈ మట్టి ద్వారానే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మొత్తం అంతా కూడా చూసుకున్నారు. ఈ మట్టిలో నీళ్లు పెట్టి ఆ ఇంటి ప్రహరీ గోడలకి మొత్తం అంతా కూడా చేసుకునేటువంటి ప్రయత్నం అంతా కూడా చేస్తున్నారు. సో ఆదివాసీలు ఏ స్థాయిలో ఉన్నారు ఏంటి అనేటువంటిది మొత్తం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా పెద్ద ఇల్లులాగా ఉంది. అంటే దాదాపు దీంట్లో ఒక 8 మంది వరకు ఉండేటట్లు మనకు అనిపిస్తుంది. ఈ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని మనము చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి. పశు పక్షాలు సంపద మొత్తం అంతా కూడా ఉంది. కోళ్ళు మనకి ఇక్కడ అంతా చాలా కనిపిస్తున్నాయి. చాలా ఇది మొత్తం అంతా చాలా పగడ్బందీగా వీళ్ళు గ్రామాలకి వెళ్ళినప్పుడు వీళ్ళు ఈ స్థాయిలో ఆయుధాలని, అంటే చెట్లు కొట్టడానికి లేకపోతే ఇంకేదైనా చేయడానికి మొత్తం అంతా కూడా ఈ గొడ్డలని వినియోగిస్తున్నారని చెప్పి మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. దీంతోపాటు మరికొన్ని ఆయుధాలు, అలాగే దానికి ఉపయోగించేటువంటిది కూడా మనకు ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవి దేనికి వాడతారు ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళే చెప్పాల్సిన అవసరం. చాలా పగడ్బందీగా ఇళ్ళు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనము ఇది చూడొచ్చు, ఈత చెట్లు మాత్రమే కాకుండా వెదురు బొంగులు కూడా మనకు కనిపిస్తుంది. సో వీళ్ళు ఆదివాసీలు పోడు వ్యవసాయం ద్వారా పనిచేసినటువంటి దీంతో వీళ్ళు ధాన్యం చెరగటానికి లేకపోతే ధాన్యం శుభ్రపరచుకోవటానికి ఇదంతా కూడా యూజ్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. సాయంత్రం 5 ఆ టైం అవుతుంది కాబట్టి పొయ్యి రాజేస్తున్నారు ఆదివాసీ పిల్లవాడు, యువకుడు. దీని ద్వారానే వాళ్ళు నీళ్లు కాగబెట్టుకోవటం కానీ లేకపోతే ఇంకేదన్నా దాన్ని చేసుకోవటం కానీ మనము చూడవచ్చు. ఇక్కడ కోళ్ళ కొట్టం మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. కొంత కోళ్ళు అయితే మాత్రం ఒక ప్లాస్టిక్
బకెట్ లాంటి దాన్ని, పెద్ద డ్రమ్ లాంటి దానికి వాళ్ళు ఓ చిన్న గొట్టం లాంటిది చేసి దానిపైన తాటాకు ఇదంతా కూడా కనిపిస్తుంది. చూడొచ్చు మనకు ఆదివాసీ యువకులు ఏ స్థాయిలో దాన్ని చేస్తున్నారని చెప్పి. కుట్ర కల్మషము ఏది కూడా వీళ్ళల్లో కనిపించడం లేదు. అంత నిస్సందేహంగా ఉన్నారు, నిష్కల్మషమైన మనసుతో, నిశ్చలమైనటువంటి మనసుతో ఉన్నారు. ఇది నయాపుర గ్రామంలో ఉన్నటువంటి పొజిషన్. ఇది మాత్రమే కాకుండా ఇంకొంత చూద్దాము. వీళ్ళు ఈ కట్టెలు దీంతో కొంత ఇల్లు కట్టుకునేందుకు కొంత ఉపయోగించుకున్నారు. ఇందాక మనం చూపించినట్లుగానే ఇది వంట చెరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి అడవి నుంచి వీళ్ళు మొత్తం అంతా కూడా ఈ కట్టెలు సేకరించినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి మోపులు కట్టి తీసుకొస్తున్నారు. ఇంకా రెండవ ఇల్లు మీరు చూస్తున్నారు, ఆదివాసీ ఇల్లులు. వీళ్ళ నిర్మాణ శైలి చూస్తే, వీళ్ళ ఇంటిని కట్టినటువంటి విధానం చూస్తే అసలు ఒక రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అంటే ఆదివాసీలు అంటే చాలామంది ఇప్పుడు అమాయకులు లేకపోతే ఇంకేదో అంటారు. ఆదివాసీలు అత్యంత నేర్పరులు. ఆదివాసీలకు తెలిసినటువంటి కళ ఇదంతా కూడా అది విభిన్నం. అంటే ఆదివాసీలు అంటే అమాయకులు, వాళ్ళకేమీ తెలియదు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ఇంటి నిర్మాణాన్ని కనుక మనం చూసినట్లయితే సాధారణ పల్లెల్లో ఏ స్థాయిలో అయితే వాళ్ళు ఉంటారు ఏంటి అనేటువంటిది మనకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఈ ఇంటి నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో చూడొచ్చు. ఇక ఈ ఇల్లు అత్యంత అద్భుతంగా ఉంది. అంటే ఇది చుట్టూ కేవలము ప్రహరీలు లాంటిది లేకుండా కేవలము రక్షణకి మాత్రమే ఇది మాత్రమే పెట్టుకున్నారు. ఇది ఒకసారి లోపల చూపిస్తాను. మొత్తం అంతా కూడా ఈ ఇల్లు కూడా ఇంతే ఉంది. సో మహిళ మనకు ఇక్కడ కనిపిస్తోంది. నీటి కోసము సొరకాయ బుర్రలు గిరిజనులు యూజ్ చేస్తారనేటువంటి విషయం, వినియోగిస్తారనే విషయం మనకు క్లియర్ కట్గా తెలుసు. సో ఇది నీటి కోసం యూజ్ చేస్తారు. ఇక్కడ మాంసం, దీన్ని కబాబ్స్ అంటూ ఉంటారు. అంటే మాంసాన్ని ఎండబెట్టిన తర్వాత ఉన్నటువంటి దాన్ని కబాబ్స్ అంటూ ఉంటారు. ఇది మాంసాన్ని కూడా వాళ్ళు ఎండబెట్టుకున్నారు. సో దీని తర్వాత వాళ్ళు దాన్ని కూర చేసుకొని తింటాము. దాని తర్వాత ఇంకేది అనేటువంటిది మనకు తెలుస్తుంది. కొడవళ్ళు కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగే గడ్డి కోయటానికి ఇవంతా రకరకమైనటువంటి పరికరాలంతా కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ఆధునికతకు చాలా దూరంగా కనిపిస్తుంది. ఇవి బహుశా వేట ఆడటానికి ఉపయోగపడేటువంటి టార్చ్ లైట్స్ అనుకుంటాను. రాత్రి వేళల్లో కుందేళ్ళు కానీ మిగతా కానీ వేట ఆడటానికి ఇవి మొత్తం అంతా కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. ఇది పొగాకు బేళ్ళు లేదంటే ఒక చెట్టు బెరడులాగా ఉంది. చూస్తుంటే పొగాకు అనుకున్నాను కానీ ఇది పొగాకు కాదు, ఒక చెట్టు బెరడు. బహుశా చెట్లు ఎక్కటానికి ఇంకేదన్నా యూజ్ చేయడానికి మనకు ఉపయోగించవచ్చు. సో ఇక్కడ కాస్త చూడాల్సింది ఏంటంటే ఒక జంతు చర్మం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివాసీల యొక్క వాయిద్యమైనటువంటి డోలు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ డోలు మొత్తం అంతా కూడా చూడొచ్చు. ఇది ఆదివాసులు తెలుసు మనకు, కొమ్ముబూర నృత్యాలు లేకపోతే ఇదేంటి అనేటువంటిది మనకు తెలుసు. ఆదివాసుల సంప్రదాయము సంస్కృతి మొత్తం అంతా కూడా ఆటపాటలతో ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళు సంతోషాన్ని ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో విచారాన్ని కూడా పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ వసారాలో కొన్ని రంధ్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రంధ్రాలు ధాన్యం శుభ్రపరచుకునేందుకు ఉన్నటువంటి అదిగా కనిపిస్తుంది. మనం ఇక్కడ ఆదివాసీలు వినియోగించుకునేటువంటి రోకలు ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, రోకలు ఎంత పటిష్టంగా ఉంది. దీనిపైన లోహపు తొడుగు ఇక్కడ నుంచి సన్నగా వచ్చి పట్టుకోవటానికి ఒక గ్రిప్, ఇదంతా కూడా ఈ రోకలు తీసుకొని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దాంతో దంచుతూ ఉంటారనమాట. సో ఇలా దంచుకొని వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, మనకంటే అక్కడ మిల్లు ఇవంతా ఉంటాయి, మనకు వీళ్ళకి ఇదంతా ఏం ఉండదు కాబట్టి వీళ్ళు ఈ రంధ్రాల్లో వాటిని బట్టి చూడొచ్చు. ఇంకా ముఖ్యమైన థింగ్ ఇక్కడ మనకు ఈ సొరకాయని చూపిస్తున్నాను అనమాట. అంటే ఇందాక మీరు ఎండిపోయినటువంటి సొరకాయ బుర్రను చూశారు. ఇది పచ్చి సొరకాయ బుర్ర. దీన్ని ఎండబెట్టి దీంట్లో ఉన్నటువంటి గుజ్జును మొత్తం అంతా తీసేసి దీంట్లో వాళ్ళు సారాని కానీ నీళ్లు కానీ మజ్జిగ కానీ చేసుకొని ఉంటారు. ఇక ఈ ఆదివాసీ గూడెంలో ఇళ్లల్లో ముఖ్యంగా కనిపించాల్సింది ఇది ఈ వల. సాధారణంగా చేపలని వీళ్ళు పడుతూ ఉంటారు ఇక్కడ ఉండేటువంటి కుంటల్లో. సో ఇది ఆ వల చాలా పటిష్టంగా ఉంది. నాకు తెలిసి బహుశా ఇది వీళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటారు. వర్షాకాలంలో వీళ్ళు మొత్తం అంతా దీన్ని తీసుకొని బయటకు వెళ్ళి చేపల వేటకి ఉన్నట్టు ఉంటారు. ఇక ఇంకొక ఇది కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇది కూడా చాలా ఇది ఆదివాసీల్లో నృత్యంలో ఇది చాలా అద్భుతమైనటువంటి ఇది. ఇందాక మనం డోలు చెప్పినట్లుగానే ఆదివాసీలు ఉపయోగించేటువంటి ఇది.
చెప్పేది. దీన్ని వాయిస్తూనే, దీన్ని పెట్టుకుంటూనే ఆదివాసీలు మొత్తం అంతా కూడా వాళ్ళు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. పండుగలు వచ్చినా, పబ్బాలు వచ్చినా, విచారం వచ్చినా కూడా ఇలాంటి వాటితో మొత్తం అంతా చేసి ఆదివాసీలు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. సో ఇది ఆదివాసీ ఇళ్ళు ఈ విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ డోల్ తయారు చేయడానికి మనం చాలా వాళ్ళు జంతు చర్మాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇదిగో మీకు నేను జంతు చర్మం చూపిస్తున్నాను. ఇది జంతు చర్మము. ఇది జంతు చర్మం. ఈ జంతు చర్మాన్ని వాళ్ళు వాయిద్యాలు తయారు చేయడానికి, లేకపోతే డోళ్ళు తయారు చేయడానికి మొత్తం అంతా కూడా ఈ జంతు చర్మాన్ని యూజ్ చేస్తుంటారు. చూడొచ్చు ఇప్పుడు మీరు ఈ జంతు చర్మాన్ని ఏంటి అనేటువంటిది మీకు తెలిసేట ప్రయత్నం చేస్తారు. ఇది మేక చర్మం అనిపిస్తోంది చూస్తే. మేక చర్మమే ఇది, మేక చర్మము. ప్రయత్నం చేస్తాను, చూసారు కదా, ఇది మేక చర్మము. ఈ మేక చర్మం నుంచే వాళ్ళు వాయిద్యం తయారు చేస్తుంటారు. బహుశా రాబోయేటువంటి రోజుల్లో మరొక వాయిద్యం తయారు చేయడానికి ఈ మేక చర్మాన్ని వాళ్ళు ఎండబెట్టారు. దీని మీద ఇంకా రక్తపు ఆనవాళ్ళు కూడా అలాగే ఉన్నాయి, చాలా పటిష్టంగా ఉంది. దీనికోసం వేలాడదీసింది మొత్తం అంతా కూడా. సో ఇది వాళ్లకు అందిస్తూ ఉన్నాను. సో ఇది ఆదివాసీల గూడెం ఎంత కల్మషం లేకుండా ఉంది, ఎంత పచ్చదనం మధ్యలో ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కోళ్ళు, పశుపక్షాదులు, సంపదలు మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ గ్రామాలు మునుముందు ఇలాగే ఉంటాయా, ఇలాగే పచ్చగా ఉంటాయా, ఇలాగే ప్రశాంతంగా ఉంటాయా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పి అంటూ ఉన్నారు. ఇక చివరిగా మీకు ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడం మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనము వాళ్ళు పెంచుకునేటువంటి పందులు కానీ వీటన్నిటి కోసం అని చెప్పి ఒక ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు అక్కడ. పందులు దీంట్లో ఉంచి నైట్ వాటికి రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ మనము చూడొచ్చు ఓ చిన్న ప్రత్యేక ప్రహరీ లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. మనమైతే ఇందాక చెప్పినట్లుగా ఫెన్సింగ్ వేసుకుంటాము, లేకపోతే ఇంకేదో వేసుకుంటాం. కేవలం వీళ్ళు చెట్టు కర్రలతోటి, చుట్టుపక్కలతోటి మొత్తం అంతా కూడా చూశారు. ఇదిగో ఈ రెండింటి మధ్య నిమ్మకాయ చెట్టు కనిపిస్తోంది, కనకాంబరం పూలు, మందారం పూలు, కొన్ని పూలు అంతా మనము చూడొచ్చు, ఇవంతా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఆదివాసీలు ఏది చేసినా పకడ్బందీగా చాలా అత్యద్భుతంగా చేస్తారు. ఎన్నో ఆదివాసీ గూడెలు చూసిన అనుభవంతో చెప్తూ ఉన్నాను. ఈ ఆదివాసీ గూడెం కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో కూడా మనకు చాలా అద్భుతంగానే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రత్యేకంగా ఉన్నటువంటి దీంట్లో ఆదివాసులు తినేందుకు ఏమేమి సాగు చేసుకుంటున్నారో మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్న బంతి పూల విజువల్స్, బంతి మొక్కలు ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. అవి ఇంకా పుష్పించాల్సింది. ఇంకా మీకు ఎదురుగా వంకాయల్ని సాగు చేస్తున్నారు, ఈత చెట్లను సాగు చేస్తున్నారు, బెండ చెట్లను సాగు చేస్తున్నారు. అలాగే కాకరకాయ చెట్లు, కాకరకాయ పాదుల్ని కూడా వాళ్ళు ఏ స్థాయిలో సంరక్షించుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. సాధారణంగా మనమైతే ఇంటి ఆవరణలో, ఇంటి పెరట్లో వేస్తాం. కానీ వీళ్ళు ఆదివాసీలు ఒక్కసారి ప్రేమించడం ప్రారంభించారు అంటే, ఆదివాసులు ఏదైనా చేయదలుచుకున్నారంటే చాలా శ్రద్ధతో చేస్తారు, చాలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు, పసిబిడ్డలాగా చూస్తారు అనేందుకు ఇదే నిదర్శనం. ఇక్కడ ఇదే ఆదివాసీ గూడెం ఆవరణలో మనకు ఈ పండ్ల చెట్టు కనిపిస్తూ ఉంది. ఇవి కొన్ని ప్రాంతాల్లో నారింజ పండ్లు, అలాగే కొన్ని ప్రాంతాల్లో దబ్బ పండ్లు అని పిలుస్తారు. విరగగాసింది, చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తూ ఉంటే. ఇది కూడా చాలా గొప్పగా సంరక్షిస్తూ ఉన్నారు. బహుశా ఇక్కడ ఆనవాళ్ళు చూస్తే వాళ్ళు ఆవులు, బర్రెలు, మిగతా వాటిని కట్టేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. సీతాఫలం చెట్లు కూడా దీన్నే ఆనుకొని ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఆదివాసీ గూడెలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత నిర్మలంగా ఉంటాయి అనేందుకు ఇది సాక్ష్యము. సో నిజం చెప్పాలి అంటే పోలీస్ క్యాంప్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ పొజిషన్స్లో, ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా కూడా అనుమానించేటువంటి ఈ పొజిషన్స్లో అసలు ఆపరేషన్ కగార్ నేపథ్యంలో దండకారణ్యంలో ఉండేటువంటి ఆదివాసీ గూడెలు ఏ విధంగా ఉన్నాయని చూపించాలని, ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి అన్నింటిని ఎదిరించి డైలీ న్యూస్ కోసం ఎక్స్క్లూజివ్గా అందించేందుకు ఈ సాహసం చేపట్టాము. సో కొంత సఫలీకృతం అయినట్టుగానే కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసుల జీవన విధానము, ఆదివాసీల శైలి ఏ విధంగా ఉంటుంది అన్నింటికి చూపించేందుకు ప్రయత్నిద్దాము. సరే, మళ్ళీ ఇంకొక ప్రాంతానికి
వెళ్ళి అక్కడ ఆదివాసీ గూడెలు ఎలా ఉన్నాయి, ఆదివాసీల జీవనశైలి ఏం తింటారనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో ఛత్తీస్గఢ్ బీజాపూర్ దండకారణ్యం నుంచి విజయ్ సాధు.